అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మన దైవ సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి గడిచిన దినాలనియునైనా క్షేమకరమైన స్థితిని దయచేసిన దేవా స్తోత్రాలు. మరి ఒక్క దినమునైనా నీ సన్నిధిలో మీ విధముగా కనబడటానికి నువ్వు చూపిన కృపకాయ స్తోత్రాలయ్యా. ప్రార్థన ద్వారా ఆరంభించిన ఈ కూడుకలు ఇంతవరకునైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవా స్తోత్రాలు. వాక్య పరీక్షలు నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను. బలహీనురాల్ని, శక్తిహీనురాల్ని అయినను నీ కృపచేతను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ జ్ఞానంతో, నీ తెలుగుతో అయ్యా నన్ను నింపండి అయ్యా. నీవు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉండటాన్ని కృపను చూపి అయ్యా, వచ్చిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించి ఈ స్థలాన్ని మొదటిగా మీరు పరిశుద్ధపరచండి. అపవాదికి ఎక్కడ తావు లేకుండా అయినా నీ ఆత్మ సంచారము మా మధ్య మీరు జరిగించి ఈ కూడిక ఘనముగా విజయవంతంగా మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము మన ధ్యానాంశం ఏంటంటే రక్షణార్థమైన మారు మనస్సు. మనం ఫస్ట్ వారం అంతా ఏమి ధ్యానం చేసామండి? శోధన గురించి మనం ఫస్ట్ వారం ధ్యానం చేసాము. అయితే రెండో వారం అంతా దేని గురించి ధ్యానం చేసాము? పాపము గురించి. శోధన, పాపం గురించి మనం ధ్యానం చేసాము. ఇది మూడో వారం. ఈ మూడో వారం అంతా దేని గురించి అంటే పశ్చాత్తాపము. రాత్రికాల సమయంలో మనం విన్నాం కదా పశ్చాత్తాపము. అయితే పశ్చాత్తాపం అంటే ఏంటో మొదటగా మనం చూసుకున్నాక వాక్య ధ్యానంలోనికి వెళదాము. పశ్చాత్తాపం అంటే ఏమిటంటే ఇప్పుడు మనం పాపాలు, దోషాలు, దేవుని సన్నిధికి విరోధంగా మనం జీవించే జీవితాలు ఉంటున్నాయి. అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, దేవుడు క్షమిస్తున్నాడు. అది పశ్చాత్తాపం కాదు. మనం చేసే పాపాలు, దోషాలు అన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరెన్నటికి అవి చేయకుండా ఉండటమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం. అయితే దేవుని సన్నిధిలో మనం పడే పశ్చాత్తాపం ఏ విధంగా ఉండాలంటే రక్షణార్థమైన మారు మనసును కలుగు చేసేదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మనసులు మారాలి, మన జీవితాలు మారాలి. మన బ్రతుకులు మారినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనము జీవిస్తాము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా యొద్దకు రండి, నా సన్నిధిలో బ్రతిమలాడండి, నన్ను వేడుకొనండి, మీ పాపాలు ఒప్పుకోండి, నేను క్షమిస్తానంటున్నాడు. అయితే మనం ఏ విధంగా వస్తున్నామండి దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? దేవుడు మన పాపాలు క్షమించాలి, మన దోషాలు క్షమించాలి, మనందరము ఆ నిత్య రాజ్యంలో మనం అందరం ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని వస్తున్నాం. అయితే అది కొన్ని దినాలా? ఈ లెంట్ డేస్ వరకేనా? ఈ 40 రోజుల వరకేనా? కాదు. దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపం అనేది ప్రతి దినము పొందాలి. మనం ఏదో ఒక విషయంలో దేవుని సన్నిధిలో తప్పిపోతూనే ఉంటాం. చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, వినికిడి ద్వారా, సమస్తము ద్వారా దేవునికి విరోధంగా మనము పడిపోతూనే ఉంటాం. దేవునికి ఆయాసకరంగా మనం జీవిస్తూనే ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటూ ఉంటాం. అయితే చిన్న కథ ఒకటి చెప్పి నేను వాక్య భాగానికి వెళ్తాను. ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కుమారుడు ప్రతిరోజు ఏదో పాపం చేస్తూ దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నాడంట. అయితే తండ్రికి అది నచ్చలా. నువ్వు అలా చెయ్యొద్దు బాబు, దేవునికి విరోధంగా జీవించొద్దు, నువ్వు పాపాలు చేస్తున్నావు, అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. అయితే ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పాపం చేస్తున్నాను, అయితే దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నేను దేవుడు నన్ను క్షమిస్తాడు అంటున్నాడు. అయితే తండ్రికి కొంచెం బాధ కలిగింది. అయితే తండ్రికి ఒక ఆలోచన వచ్చి నా కుమారుని ఎట్లా మార్చుకోవాలి అని ఆలోచన చేశాడు తండ్రి. ఆలోచన చేసి ఒక సలహా ఇచ్చాడు. సరే, నువ్వు పాపం చేస్తున్నాను అంటున్నావు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అంటున్నావు, కాబట్టి తలుపు ఉంది కదా మన తలుపు, ఆ తలుపుకి నువ్వు పాపం చేసినప్పుడల్లా ఒక్కొక్క మేకు కొడతా ఉండి అన్నాడంట కుమారునితో. సరేనని ఆ కుమారుడు తప్పు చేసినప్పుడల్లా ఆ తలుపుకి ఒక మేకు కొడుతున్నాడు. వారం తిరిగేసరికి ఆ తలుపు అంతా కింద నుంచి పైద వరకు నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ ఆ వారం తిరిగేసరికి సాయంత్రం మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో ఆ కుమారుడు పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకున్నాక దేవుడు అంట క్షమించాడంట. పాపాలు క్షమించినాక తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ, నేను చేసిన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడని చెప్పాడంట. సరే, దేవుడు క్షమించాడు కదా, మేకులన్నీ ఒక్కొక్కటి ఊడదీసేసే అన్నాడంట. ఊడదీస్తే తలుపుకి ఏముంటాయండి? రంధ్రాలు ఉంటాయి. మన బ్రతుకులు కూడా అంతే. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా
మన బ్రతుకుల్లో రంధ్రాలు ఉంటానే ఉంటాయి. మన చనిపోయేంత వరకు ఆ రంధ్రాలు అనేవి ఉంటానే ఉంటాయి. అయితే అది చూసిన కుమారుడు మరి ఎన్నటికి పాపము చేయలేదు, తప్పు చేయలేదు, దేవునికి ఇష్టడుగా జీవించాడనమాట. మనము కూడా అట్టి విధముగా మనము జీవించే వారముగా ఉండాలి. అయితే మారు మనస్సు వేరు, మనస్సు మార్చుకున్నట్టు వేరు. మారు మనసు అనేది మెటర్నోనియా అంటారు. మనసు మార్చుకోవటం అనేది ఏంటంటే రిపెంటెన్స్. మనసు మార్చుకోవటం వేరు, మారు మనసు వేరు అన్నమాట. అయితే మనము మారు మనసు పొందాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి, మన జీవితము దేవునికి ఇష్టంగా జీవించాలన్నమాట. అయితే ఈ లెంట్ డేస్లోనే మనం ఈ ప్రార్థనలు ఎందుకు జరుపుకోవాలంటే, ఈ లెంట్ డేస్ అనేవి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి స్మాల్ ఎల్తో మొదలవుతుంది, 2 క్యాపిటల్ ఎల్తో మొదలవుతుంది. ఫస్ట్ క్యాపిటల్ ఎల్తో మొదలయ్యేది లెంట్ అంటారు. అయితే స్మాల్ ఎల్తో మొదలయ్యేది అప్పిచ్చువాడు అంటారు. లెంట్ అంటే స్మాల్ ఎల్తో మొదలయ్యే లెంట్ని అప్పిచ్చువాడు అంటారు. క్యాపిటల్ ఎల్తో మొదలయ్యేది లెంట్ది మనం ఇప్పుడు ఆచరించేది లెంట్ అన్నమాట. లెంట్ అంటే ఫలించుట, చిగుర్చుట, అభివృద్ధి చెందుట. అయితే దేవునికి మనము ఈ క్యాపిటల్ ఎల్తో మనము జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టముగా జీవించిన వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా జీవించిన వారు ఉన్నారు, పశ్చాత్తాపము చెందని వారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే మొట్టమొదటిగా మనము పశ్చాత్తాపము పడిన వారిని గురించి మనము చూద్దాం. మొట్టమొదటిగా పశ్చాత్తాపం పడకుండా దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా నివసించిన వారు ఎవరో చూద్దాము. మొట్టమొదటి మన పితరుడు, మొట్టమొదటి మన ఆది తండ్రి అయిన ఆదాము గారు. అవ్వగారు పశ్చాత్తాపడలా, దేవుని సన్నిధిలో ఒప్పుకోలా. ఆదాము అవ్వగారు ఒప్పుకోలేదు కాబట్టి ఏమయ్యారండి, ఆ ఏదేని తోటలో నుంచి గెంటివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. ఫలితం ఏమయ్యిందండి, వారు ఎన్నో శ్రమలు, శోధనలు కొని తెచ్చుకున్నారు. అయితే కయ్యను ఒప్పుకున్నాడండి, కయ్యను కూడా ఒప్పుకోలా. కయ్యను ఒప్పుకోకపోతే ఏమైంది, కయ్యను దేశ దిమ్మరై తిరుగులాడుచున్నాడు, దేశమంతా తిరుగులాడుచున్నాడు, దేశ దిమ్మరి వలె తిరుగుతున్నాడు. తర్వాత చూస్తే మనము ఆకాను ఒప్పుకున్నాడండి, ఆకాను కూడా ఒప్పుకోలా. ఏమైంది, ఆకాను చేసిన ఒక్కడు పాపం వల్ల తన కుటుంబము, తనకు కలిగిన సమస్తము చంపబడ్డారు. అది మేలా కాదు. అయితే తర్వాత మనం చూసినప్పుడు గెహాజీ కూడా ఒప్పుకున్నాడండి, గెహాజీ కూడా ఒప్పుకోలా. చివరికి ఫలితం ఏమైందండి, గెహాజీ జీవితము, గెహాజీకి ఒక్కడికే కాదు తన కుటుంబాన్ని మొత్తము తన సంతతికి కుష్టు సంభవించింది. అట్టి విధముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొనని వారు కూడా ఉన్నారన్నమాట. అయితే ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఏశావు గారు ఏం చేశారండి, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తృణీకరించాడు. దేనికోసము, ఒక్క పూట కూటి కొరకంట, అన్నం కొరకండి, భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. మన హెబ్రీ పత్రికలు అంటాడు, భ్రష్టుడు, వ్యభిచారి అంటాడు. వ్యభిచారి, భ్రష్టుడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న భ్రష్టుడు అంట. అయితే చివరి క్షణంలో తన ఆశీర్వాదం కోసము కన్నీళ్లు విడిచాడంట. ఆశీర్వాదం పొందుకున్నాడా, పొందుకోలా, అవకాశం లేదు, విసర్జింపబడ్డాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఏ విధంగా ఉంటున్నాము, మన జీవితం ఏ విధంగా ఉంటుంది, మన బ్రతుకులు ఏ విధంగా ఉంటున్నాయి మనం చూసుకోవాలి. అయితే ఇక మనం ముందుకి ఇంకా వెళ్తూ ఉంటుంటే ఇంకా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడని వారు ఉన్నారు. ఇస్కరియోతు యూదా గారు పశ్చాత్తాపము పొందాడు, పశ్చాత్తాపము అనుకున్నాడు కానీ పశ్చాత్తాపము పొందుకోరా, పశ్చాత్తాప పడ్డాడు, చివరి క్షణంలో పశ్చాత్తాపం పడ్డాడు కానీ తనకు ఆశీర్వాదము పొందుకోవాలి. చివరిసారి మనమందరం ఏం చేయాలంటే సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. చివరి క్షణంలో మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలిసిద్దండి, తెలియదు. మనం బ్రతుకుండగానే
మన జీవితాలు బాగుండగానే దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. అయితే ఆ ఇస్కరియోతు యోధా గురించి బైబిల్ గ్రంథంలో ఏమి చెప్తుందంటే చూసుకుందాం మనము. మత్తయి గారు 10వ అధ్యాయం 4వ వచనము, మార్కు గారు 3వ అధ్యాయము 19వ వచనం ఏమి సెలవిస్తుందంటే, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని వ్రాయబడింది. ఎవరిని అప్పగించాడండి? యేసు ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు యూదా అని వ్రాయబడింది. అయితే లూకా గారు ఏం రాశాడంటే 6వ అధ్యాయము 16వ వచనంలో, ద్రోహియగు ఇస్కరియోతు యూదా దేవునికి ద్రోహం చేశాడంటండి. దేవునికి ద్రోహం చేశాడు. మనం ఒక్కొక్క సమయంలో మన స్నేహితులు, మన బంధువులు, మన స్నేహితులు కొన్ని సమయాలు మనకు ద్రోహం చేసినప్పుడు మనం ఎలా ఉంటాము? వారి వంక చూడము, వాళ్ళతో మాట్లాడము, ఇక వారెవరో మనమెవరో. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి వారు యూదా గారంట ద్రోహం చేశాడంట. ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని వ్రాయబడింది. అయితే యోహాను గారు ఏం రాశాడో చూద్దాము. 12వ అధ్యాయం 6వ వచనంలో, దొంగ అయిన ఇస్కరియోతు యూదా. దొంగ అంటండి. ఇస్కరియోతు యూదా గారికి చాలా బిరుదులు ఇచ్చాడు దేవుడు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా, దొంగ అయిన ఇస్కరియోతు యూదా. ఇవి బిరుదులండి, ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన బిరుదులు. దేవుడు మనకి ఎలాంటి బిరుదులు ఇస్తున్నాడు? మనం ఎలాంటి బిరుదులు పొందుకుంటున్నాము దేవుని సన్నిధిలో? దొంగ అయినా, ఆయనను అప్పగించి అయినా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా వలె మనము ఉండకూడదు. అయితే ఆ ఇస్కరియోతు యూదా గారు ఏ విధంగా ఉన్నాడంటే, తన చివరి క్షణంలోనంట ఆ నాణ్యాలు తీసుకొని దేవుని సన్నిధిలో పారవేసి ఉరిపెట్టుకున్నాడంట.